తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వీతుడు స్వాగతం. లక్ష్య సమాజీతం. నేను సురేష్ దండు. బులెటిన్ల ముఖ్యాంశాలు. నారాయణఖేడ్లో పటిష్టంగా లాక్డౌన్ ఆంక్షలు, రోడ్లపైకి వచ్చిన వారికి జరిమానా విధించిన అధికారులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. పేదల హక్కుల కోసం అంబేద్కర్ కృషి చేశారన్న మంత్రి హరీష్ రావు. కరీంనగర్ జిల్లాలో ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. 300 మంది నిరుపేదలకు భోజన ప్యాకెట్లు పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, టీఆర్ఎస్ నేత కట్టెల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు రక్తదానం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం కొరత ఏర్పడడంతో బాధితులకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో రక్తదానం నిర్వహించినట్టు కట్టెల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అయిపోయిన తర్వాత కొంచెం దగ్గర గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఈ తలసేమియా బాధ నుంచి రక్తము తక్కువై పిల్లలు చనిపోతున్నారు వార్త రావడం జరిగింది. మరి అది తెలుసుకున్న వెంటనే నా మిత్రులకు, నా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది. దాదాపు 100 మంది స్వచ్ఛంగా ముందుకొచ్చి ఈరోజు కిమ్స్ హాస్పిటల్లో రక్తదానం చేస్తూ ఉన్నారు. కిమ్స్ హాస్పిటల్కి వచ్చి రక్తదానం చేస్తూ ఉన్నారు. నేను ప్రతి ఒక్కరు కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కరోనా వ్యాధి నుంచి దాదాపు ఈరోజు 600 మంది బాధితులు వివిధ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా నాణ్యతమైన వైద్యాన్ని అందిస్తూ వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇన్ కేసు ఎవరైనా ఎమర్జెన్సీలో చేరినప్పుడు ఈ రక్తం కూడా ప్లేట్లెట్స్ వాళ్ళకు అవసరం పడుతుందని డాక్టర్లు చెప్పినారు. సో కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఎమర్జెన్సీగా అవసరం ఉన్న 24/7 ఇక్కడికి వచ్చి మేము ఇచ్చిన ఈ రక్తాన్ని వాళ్ళు సేకరించవచ్చు, వాడుకోవచ్చు. ముఖ్యంగా చిన్నారులు ఎవరికి తలసేమియా బాధితులు ఉన్నారో వారి కొరకై మేము ఈ కార్యక్రమం చేపట్టినాము. ఇంకా ముందు కూడా అనేక మంది స్వచ్ఛంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. రక్తం ఇస్తే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందనే అపోహలో ఉన్నాయి, అది తప్పది. రక్తం ఇస్తే ఇంకా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. కాబట్టి స్వచ్ఛంగా ముందుకొచ్చి, ముఖ్యంగా యువతలు పెద్ద మనసుతో ముందుకొచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈరోజు మా పిలుపు మేరకు దాదాపు 100 మంది ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నా మిత్రులు చాలామంది కూడా ఇంకా ఫోన్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున వచ్చి కిమ్స్ హాస్పిటల్లో స్వచ్ఛంగా వాళ్ళు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తానని కూడా మాకు చెప్పడం జరిగింది. మెడిసిన్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్ నుండి
ఇవాళ ఇక్కడ స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమం సోషల్ డిస్టెన్సింగ్ని పాటిస్తూ ప్రతి గంటకు ఒక 10 మంది చొప్పున వచ్చి ఆల్మోస్ట్ 100 మంది ముందుకు వచ్చి రక్తదానం చేసే అద్భుతమైన కార్యక్రమం మన శ్రీనివాస్ యాదవ్ గారి తలంపుతో ఇవాళ ఇక్కడ జరుగుతుంది కిమ్స్ ఆసుపత్రిలో. ఈ రక్తదానం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ముఖ్యంగా తలసీమియా బాధితులు అయితేనేమి, లేదంటే క్యాన్సర్ వంటి రోగాల వల్ల బాధితులు అయితేనేమి, వీళ్ళందరూ రక్తం నిత్యం అవసరం పడుతూ ఉంటుంది వాళ్ళకు. కాకుంటే ఇప్పుడున్న లాక్డౌన్ పరిస్థితులలో డోనర్లు బయటికి రాలేని పరిస్థితి. దీనివల్ల రక్త నిల్వలు తగ్గిపోవడం, రక్తం ఆపద్ధర్మంగా సమయానుకూలంగా అందించలేకపోవడం, వాళ్ళు ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సభ్యులు తల్లోజు ఆచారి, కలకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కడెం హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, జడ్పీటీసీ అనురాధ, ఎంపీపీ అనిత విజయ్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీ పోర్ట్ గ్రౌండ్ వద్ద యూపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన దాదాపు 50 కుటుంబాలు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయారు. అయితే ప్రభుత్వం వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు తమకు ఎలాంటి నిత్యావసర వస్తువులు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు ఒక పూట భోజనం అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఎలాగైనా తమను ఆదుకోవాలని, లేకపోతే తాము ఆకలితో చనిపోయే పరిస్థితి నెలకొందని, పోలీసులు తమకు అనుమతి ఇస్తే నడుచుకుంటూ తమ గ్రామానికి వెళ్తామని బాధితులు వాపోతున్నారు. काम करते हैं रोजगार का। क्या हुआ? प्रॉब्लम क्या? प्रॉब्लम यही है जी, हम लोग को खाने के नहीं मिल रहा है, यहाँ भूखे मर रहे हैं। कब से? कितने दिन से? 22 मार्च से हैं हम लोग। और यहाँ हम लोग जाते हैं रोड में कुछ सामान लेने के लिए तो पुलिस वाला मरता है, बोलता है अंदर जाओ, खाने के लिए कुछ नहीं मिलता है। ऐसे बताइए हम लोग क्या करें? घर जाने के लिए भी पैसा नहीं है, न खाने के लिए है। क्या काम करते हो? काम हम लोग लेबरी करते हैं सर। खाओ गए, अब बताइए हम क्या करें? कितने आदमी हो सब लोग? हम लोग यहाँ कम से कम 50-60 आदमी हैं। कहाँ के सब लोग? सब लोग बिहार यूपी के हैं। आपको लाए कौन है? हम लोग को लाने के लिए हम लोग तो कोई नहीं लाया, हम लोग ऐसे ही आए हैं, कमाने के लिए आए हैं। हमारा एयरपोर्ट कॉलोनी में यहाँ के काउंसिलर इस वाला आता है तो 1 बजे कोई खाना देता है, वो भी ऐसे सूखा चावल आधे के चले जाता है। लोकल कोई नहीं, एक दिन ले गया, सब लिखा आधार कार्ड, बैंक का नंबर सब बोलता है जहाँ आपको राशन मिलेगा, ये मिलेगा, वो मिलेगा, कुछ नहीं मिल रहा है। आधार कार्ड है सबके आधार कार्ड है, सबका वो खाता नंबर सब कुछ लिख के ले गया। हम लोग गए राशन लेने तो वहाँ बोलता है यहाँ कुछ नहीं मिलेगा, अगले दिन मिलेगा, परसों मिलेगा, ऐसे कर करके टाइम पास कर रहा है। कितने दिन हो गए ऐसा? ऐसे सर कम से कम 10-15 दिन हो गया। फिर क्या कर रहे हो? क्या बैठे हैं घर में, बाहर जाते हैं तो पुलिस वाला मारता है, तो क्या करें? घर मालिक भी किराया मैं बाहर निकाल दूंगा। कितना किराया? किराया 2500 रुपये कमरे का है सर। कितने कमरे रहो? कमरे अभी 3 है सर। क्या खाने को मिले, अच्छा सुरक्षा मिले, और नहीं तो हम लोग को गाड़ी नहीं मिलता है जाने के लिए, तो हम लोग को पैदल जाने के लिए भी कोई ना रोके, हम लोग पैदल भी जा सकते हैं, और नहीं तो गाड़ी मिले तो गाड़ी से जाएंगे। गाड़ियाँ तो लिए कोई रास्ता में रोके ना, हम लोग पैदल चले जाएंगे। यहाँ भूखे मरने से क्या फ़ायदा है? अपने घर जाके कमाएंगे, वहाँ अपने घर खाएंगे, चाहे भूखे मरेंगे। यहाँ भूखे मरने से क्या है? कुछ नहीं है। సూర్యాపేట జిల్లా గైడపల్లి మండలం రాయనిగూడెం గ్రామంలో భారతరత్న, భారత రాజ్యాంగ రచయిత, అంటరానితనాన్ని నిర్మూలించిన సమానత్వాన్ని చాటి చెప్పిన మహానీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వరూప భిక్షం, ఎంపీటీసీ సందీప్, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కడప దేవదానం, గ్రామ వార్డు మెంబర్స్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అలాంటి వారికి మేము కృతజ్ఞత చెప్పుకోవడానికి మేము చాలా సుముఖంగా ఉన్నాం. ఈరోజు ఆయన ఆశయాల కోసం, ఆయన వేసినటువంటి బాట కోసం యువత మొత్తం కూడా మరి ముందుకు రావాలి. చెడు అలవాట్లు మాని మంచి అలవాటు నేర్చుకొని ఆయన కలలు కన్న రాజ్యాంగాన్ని
నిర్మించుకోవటానికి అందరూ కూడా ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి సర్పంచ్ 29వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ యూత్ మరియు ఎంపీటీసీ మాజీ సర్పంచ్ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగ రచయిత ఒక పేద కుటుంబంలో పుట్టి దళితుడిగా ఉండి మన రాజ్యాంగ రచన కోసం అనేక పోరాటాలు చేసుకుంటూ రాజ్యాన్ని రచించి ఆ రాజ్యాంగ హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా మన బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా ఉన్నత విద్య కావాలని ఆయన అనేక విద్యాభ్యాసం చేసి పట్టభద్రుడై మన అంబేద్కర్ ఈ బిఆర్ సాయిబాబా అంబేద్కర్గా పేరు గాయించిండు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అంబేద్కర్ 129వ జయంతిని పురస్కరించుకుని మాజీ మున్సిపల్ చైర్మన్ పోడేటి రామస్వామి మోత్కులగూడెం కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గజ్వల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో లాక్డౌన్ నేపథ్యంలో వాసవి స్వచ్ఛంద సంస్థ జిల్లా ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న జర్నలిస్టులకు 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సీనియర్ జర్నలిస్ట్ మునిగేల మాణిక్ ప్రభు మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వానికి ప్రజలకు నిరంతరం 24 గంటలు వార్తా సమాచారం చేరవడానికి శ్రమిస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా లాక్డౌన్ ఉండడంతో ఈ లాక్డౌన్ వల్ల అనేక వర్గాల వారు ప్రధానంగా కలం కార్మికులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారనే ఆలోచనతోని వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నారాయణఖేడ్లోని జర్నలిస్టు మిత్రులకు చంద్రునికో నూలుపోవు చందంగా తమ వంతుగా చిరు సహాయాన్ని నిత్యావసర సరుకుల కిట్లను అందజేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చి మా చిరు సత్కారాన్ని స్వీకరించినందుకు జర్నలిస్టు సహోదరులందరికీ కూడా వాసవి మా ఇల్లు అలాగే జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కష్టకాలంలో క్లిష్ట పరిస్థితుల్లో తమకు చేతనైనంత సహాయాన్ని అన్ని వర్గాల వారికి ఆదుకొని సహాయ సహకారాలు అందించి గట్టెక్కే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా కరోనా వైరస్ నిర్మూలన కోసం సామాజిక దూరం పాటించడమే కాకుండా ఇంటి నుంచి బయటకు రాకుండా
ప్రభుత్వానికి పోలీస్ అధికారులకు అధికార వర్గాలకు సహకరించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని మున్సిపాలిటీలో చైర్మన్ రుద్రరాజు, వైస్ చైర్మన్ బండరాధ గోపాలరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ముండయ్య, శ్రీకాంత్, మానుపాటి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో మాస్కులు లేకుండా బయటకు వచ్చిన 17 మందికి ఒక్కొక్కరికి 200 రూపాయలు ఆర్డీఓ రాజేశ్వర్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ అధికారులు జరిమానా విధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వైరస్ సోకకుండా ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని, స్వనిర్బంధంలో ఉండాలని సూచించారు. లాక్డౌన్ని పొడిగించడం జరిగింది. అందులో భాగంగా మేము లాక్డౌన్ని డివిజన్ ప్రాంతాల్లో ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నాము. ఈ నారాయణఖేడ్ ప్రాంత పరిధిలో ఒకసారి పరిశీలించాలనే దృష్టితో మేము అన్ని మెయిన్ రోడ్స్ కూడా తిరుగుతూ ఉన్నాం. పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా బైకుల పైన అయితే ఇద్దరు వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. ఒక్కరైనా కూడా బైక్ పైన అత్యంత ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే, వాళ్ళ అవసరాల నిమిత్తం కానీ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే కానీ బైక్ పైన ఒకరు మాత్రమే రావాలి. అది అవసరాల కొరకు మాత్రమే రావాలి. తర్వాత మన ప్రభుత్వం బయట బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించింది. ప్రతి ఒక్కరు కూడా బయటకు ఎవరు వస్తే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించాలి అనేది ఈ కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తప్పనిసరి నిబంధనగా మార్చడం జరిగింది. తర్వాత వ్యక్తికి మధ్యలో అనేది సోషల్ డిస్టెన్స్ కూడా తప్పకుండా అందరూ పాటించాలి. ఏ షాపులు అయితే ఉన్నాయో వ్యాపార సముదాయాల వాళ్ళు ఖచ్చితంగా ఆ సోషల్ డిస్టెన్స్ సంబంధించిన అరేంజ్మెంట్స్ వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి. పాటించని పక్షంలో ఆ షాపుల షాపులపైన మేము చర్య తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడము. బైక్ పైన ఇద్దరు కనిపించినప్పటికీ కూడా మేము పోలీసు వాళ్ళకు కూడా చెప్పి ఉన్నాము. బైక్ పైన ఇద్దరు కనిపిస్తే బైకును పోలీస్ స్టేషన్లో పెట్టి సీజ్ చేసి వాళ్ళకు రసీదు ఇమ్మని కూడా చెప్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని మేము కోరుతున్నాము. బైక్ పైన ఇద్దరు జర్నీ చేయడానికి వీల్లేదు. ఒక్కరు వచ్చినా కూడా అత్యంత ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రం బయటకు రావాలి. వాళ్ళకు అవసరమైన వస్తువులు కూడా వారానికి ఒకసారి తీసుకెళ్లే అలవాటుగా వాళ్ళు మార్చుకోవాలని కోరుతున్నాము. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయొద్దని కోరుతున్నాము. సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలని కోరుతున్నాము. షాపుల వాళ్ళు, కూరగాయల దుకాణాల వాళ్ళు కూడా కంపల్సరీ డిస్టెన్స్ తప్పకుండా మెయింటైన్ చేయాలి. ఇవి ఎవరు అతిక్రమించినా కూడా వాళ్ళపైన చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడే ప్రసక్తి లేదని తెలియజేస్తాం.
ఎవరైతే డబుల్ రైడింగ్ వచ్చారో, ఎవరైతే మాస్క్ లేకుండా నారాయణ ఖేడ్ ప్రాంతాల్లో మాకు తిరుగుతూ కనిపించారో వాళ్ళందరికీ కూడా మేము ఫైన్ విధించడం జరిగింది. డబుల్ రైడింగ్తో వచ్చిన బైక్లు కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుకొని వాళ్ళకి రసీదు ఇమ్మని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది గమనించాలి, ప్రజలందరూ కూడా గమనించాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రమే బయటకు రావాలి. ఈ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో మీరు అతిక్రమించడానికి వీల్లేదు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో పలువురు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ కేంద్రంలో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు, కూలీలకు 300 మంది నిరుపేద ప్రజలకు భోజన ప్యాకెట్లు అందజేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం పాత దామరాజుపల్లి గ్రామంలో 100 మంది పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ రమేష్, ఎస్ఐ రవీందర్ మాట్లాడుతూ కారణం లేకుండా ఎవరు బయటకు రావద్దని, అత్యవసర సమయాల్లోనే బయటకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంపీపీ, జడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు. ఈ దామరాజపల్లికి సంబంధించి వార్డు మెంబర్స్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా మంచిగా రేషన్ బియ్యం అందరూ కూడా పంచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరూ కూడా పోలీసు వారి తరఫున అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈ కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు, అధికారులు చేసే డ్యూటీస్కి కానీ, వాళ్ళు చెప్పే నిబంధనలకు కానీ, వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనలు కానీ అందరూ కూడా తప్పకుండా పాటించాలని మన పోలీసు వారి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు పాత దామరాజపల్లి గ్రామంలో ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఎవరికైతే పని లేక ఇబ్బంది పడుతున్నారో ఒక 20 కుటుంబాలను గుర్తించి ఈ స్థానిక ప్రజాప్రతినిధులు, ఈ వార్డు మెంబర్లు కలిసి ప్రతి కుటుంబానికి మనిషికి 10 కిలోల బియ్యం చొప్పున, తర్వాత నిత్యావసర సరుకులైన కూరగాయలు ఈ పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళందరికీ మా రెవెన్యూ శాఖ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరం పాటించాలని, మరియు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఏదైనా పని ఉంటే మాత్రమే, అత్యవసర పని అయితే తప్ప ఇంట్లోనే ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉండాలని నేను సూచిస్తున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చేసిన సేవలు కొనియాడారు. పేదల హక్కుల కోసం అంబేద్కర్ చేశారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వండేరు ప్రతాప్ రెడ్డి, ఎంపీపీ దాసరి అమరావతి శ్యామ్ మనోహర్, జడ్పీటీసీ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా లింగాపూర్ గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరోనా వైరస్ నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్, 9వ వార్డు పడిగే సుగుణ తదితరులు పాల్గొన్నారు. మనము భౌతిక దూరం పాటిస్తూ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకున్నాం. అదేవిధంగా కోవిడ్-19ని మన దేశం నుండే కాకుండా ప్రపంచం తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ యూత్ మెంబర్స్ భాగస్వామ్యం కావాలని, మనతో పాటు యూత్ మెంబర్స్ వల్ల ఏదైనా సాధ్యమవుతుంది కాబట్టి, అలాగే ప్రతి ఒక్కరు అంబేద్కర్ బాటలో నడిచి ఆయన విధానాలను
విధానంలో నడిచి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదువుకుంటేనే 10 మందికి చెప్పగలుగుతాం. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అంటే ఒక దళితుడే కాదు, ప్రపంచంలో అంబేద్కర్ అంటే ఒక పెద్ద మేధావి కాబట్టి అంబేద్కర్ దళితుడే కాదు, అందరిలో బహుజనులకు ఏకంగా బహుజనులందరికీ ఒక దేవుడు. ఆ దేవుడినే మనము గొప్పగా చేసుకోవాలి జయంతి ఉత్సవాలను. అలాగే కోవిడ్-19 వల్ల కొద్దిగా జయంతి ఉత్సవాలను సక్రమంగా జరుపుకునే ఉన్నాం. దీన్ని ఉద్దేశించి అలాగే కోవిడ్-19 దూరం కొట్టాలని, అలాగే కోవిడ్-19 వల్ల కొన్ని చిన్న అపోహలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఈ కరోనా మహమ్మారిని తొలగించాలని ఈ యూత్ సభ్యుల ద్వారా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి. మన గ్రామం కరోనా చేయబట్టి కొద్దిగా మనము ఈ అంబేద్కర్ గారి పుట్టినరోజుని ఇంకా ఎక్కువగా అంటే సెలబ్రేట్ చేయలేకపోతున్నాం. సో ఇప్పుడు ఇంత భారీ మొత్తంలో కాకుండా కొద్ది మొత్తంలో అయినా అని చాలా విజయవంతంగా చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే మనం ఈ అంబేద్కర్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే, మన ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు డెవలప్ అవ్వాలని ఆయన యొక్క ఆశయాలు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మొత్తం తప్పుదారి పట్టిస్తున్నాం. ముఖ్యంగా ఈ యూత్ వచ్చేసి బాగా వ్యసనాలకు అలవాటు అవుతున్నాయి. అంటే చదువు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆలోచన విధానం ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళు చదవాలా. బడుగు బలహీన వర్గాలు ముందుంటే ఆల్రెడీ కొంతమంది ముందున్నారు, మనం ఎందుకు బాగుపడద్దు? జగిత్యాల జిల్లా గొల్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ నవీన్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు విద్యా హక్కుల విషయంలో అన్ని వర్గాల వారికి సమన్వయం జరిగే విధంగా కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయకర్, ఎంఆర్ఓ నవీన్ కుమార్, డిడిఎంఆర్ఓ కళావతి, ఆర్ఐ రాజేందర్, విఆర్ఓ అనంతరావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తహసీల్దార్ వారి కార్యాలయంలో మరి మా యొక్క కార్యాలయ సిబ్బంది అలాగే మండల ప్రత్యేక అధికారి గారు అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కు జన్మదిన శుభాకాంక్షలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి సేవలు, వారు ఈ దేశానికి చేసినటువంటి కాంట్రిబ్యూషన్, బడుగు బలహీన వర్గాలు విద్యకు, ఉద్యోగాలకు, అనేక రంగాలలో వెనుకబడినటువంటి అన్ని తరగతులకు మరి రాజ్యాంగంలో హక్కులను ప్రసాదించి చట్టాల రూపంలో శాశ్వతంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అంతరాలను, ఏవైతే వైషమ్యాలను పాలదోలి మరి ఒక సమాజ స్థాపనకు కృషి చేసేదానికి రాజ్యాంగంలో ఏ విధమైనటువంటి చట్టాలను అయితే వారు ప్రవేశపెట్టిందో అవన్నీ కూడా ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటి కూడా మార్గదర్శనము. ఆ యొక్క రాజ్యాంగం నీడలోనే అందులో సూచించినటువంటి ప్రాథమిక హక్కులు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారాయణఖేడ్లో పటిష్టంగా లాక్డౌన్ ఆంక్షలు, రోడ్లపైకి వచ్చిన వారికి జరిమానా విధించిన అధికారులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు, పేదల హక్కుల కోసం అంబేద్కర్ కృషి చేశారన్న మంత్రి హరీష్ రావు. కరీంనగర్ జిల్లాలో ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, 300 మంది నిరుపేదలకు భోజన ప్యాకెట్లు పంపిణీ. ఇవి వార్తల విశేషాలు. చూస్తూనే ఉండే విత్ న్యూస్, లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.